బిగ్ బాస్ 9 అయిపోవడానికి ఇంకా వారం రోజులు మాత్రమే ఉంది. వారం రోజులలో ఎవరు విన్నర్ కాబోతున్నారు, ఎవరు రన్నర్ కాబోతున్నారని అందరికీ ఒక అభిప్రాయం అనేది వచ్చేసింది. అందరూ అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ లేకపోతే తనుజ విన్నర్ అవుతాడని. ఒకవేళ మీరు కూడా అట్లా అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు కాదు, పలావన్నంలో కాలేసినట్టే. ఎందుకంటే ఈసారి విన్నర్ కాబోయేది ఇమ్మాన్యుయలే. తెలిస్తే షాక్ అయిపోతారు. ఎందుకు ఇమ్మాన్యుయల్ విన్నర్ అవుతాడు, ఎందుకు తనుజ పవన్ కళ్యాణ్ విన్నర్ కాలేదని మీకు తెలిసిందంటే మాత్రం నిజంగా మీరు మైండ్ బ్లాక్ అవుతారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్కు ఉన్న ఫ్యాన్స్ చాలా ఎక్కువనే అని అందరికీ అర్థమైంది. కానీ వాళ్ళు నిజమైన ఫ్యాన్స్ కాదంట. ఎక్కువ మంది దాంట్లో ఇమ్మాన్యుయల్కు సంబంధించిన ఫ్యాన్స్ ఉన్నారంట. దాని తర్వాత తనుజ విషయానికి వస్తే తనుజ కొన్నిసార్లు కొంచెం క్రూరంగా ప్రవర్తించింది, కావాలనే యాక్టింగ్ చేసింది, ఓవర్గా ఏడ్చడానికి ట్రై చేసింది, పక్కోళ్ళను బ్లేమ్ చేసింది. అండ్ తనుజకు ఫుల్ మా టీవీ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు కాబట్టి తనుజ ఇన్ని రోజులు విన్నర్ అవుతుంది అనుకున్నాము. ఇప్పుడు అందరికీ నిజం తెలిసిందని అందరూ మాట్లాడుతున్నారు. ఏమేం జరుగుతున్నాయి, అసలుకు ఇమ్మాన్యుయల్ విన్నర్ అని ఎందుకు జనాలు అంటున్నారో నేను మీకు చెప్పడానికి ట్రై చేశాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు బిగ్ బాస్ 9 విన్నర్ ఎవరు కాబోతున్నారని అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈరోజు ఒక సర్ప్రైజ్ విషయం నేను చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ గురించి ఇన్ని రోజులు ఎవ్వరు, మీరు చూసే ఉంటారు ఇమ్మాన్యుయల్ పేజ్లో, ఇన్ని రోజులు ఎవ్వరు ఆయనను సపోర్ట్ చేసి ఓటేయమని అడగలేదు. ఫర్ ద ఫస్ట్ టైం ప్రతి ఒక్క జబర్దస్త్ ఆర్టిస్టులు అండ్ ఆర్టిస్టులలోనే జబర్దస్త్ కాకుండా మిగతా ఆర్టిస్టులు అండ్ సింగర్లు కూడా ఫస్ట్ టైము ఇమ్మాన్యుయల్కు ఒక హ్యూజ్ మోతాదులో ఆయనను ఓటు చేయమని, ఆయనను గెలిపించమని అడుగుతున్నారు. నిజంగా ఇది మీకు మీ మనసులకు కూడా కరెక్ట్గానే అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ను ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఇమ్మాన్యుయల్ ఒక కష్టము మీరు చూసినారంటే నిజంగా అవును కదా, ఇమ్మాన్యుయల్ని విన్నర్ చేయాలి కదా, ఎందుకంటే కష్టపడిన వానికే కదా మనం ఫలితం ఇవ్వాల్సింది. అండ్ కొంచెం కొద్దో గొప్ప కష్టపడిన వానికి పేరైతే చాలు కదా అని మీకే అనిపిస్తుంది. డే 1 ఎప్పుడైతే ఇంట్లోకి ఎంటర్ అయినాడు ఇమ్మాన్యుయల్, ఆ రోజు నుంచి కష్టపడుతూనే ఉన్నాడు, ఎంటర్టైన్ చేస్తున్నాడు. టాస్కులు అంటే జెన్యూన్గా చెప్తున్నాను, మొన్న ఒక టాస్క్ మాత్రం తనుజాతో, అది కూడా ఆయనకు లెగ్ కొంచెం ప్రాబ్లం అయింది, అది కొంచెం అర్థం కాలేదని చెప్పినాడు, ఏదో టెక్నికల్ ఇష్యూ ఉంది. అది కాకుండా ప్రతి ఒక్క టాస్క్లో డెమన్ పవన్తో కానీ, బర్నీతో కానీ, పవన్ కళ్యాణ్తో కానీ, మర్యాద మనీష్, మాస్క్ మ్యాను, ఫీమేల్స్కి వచ్చేసరికి తనుజ, రీతు చౌదరి, ఎవరున్నా అసలుకు అలవోకగా అరటిపండు తిని పడేసేటట్టు మామూలుగా ఇమ్మాన్యుయల్ పర్ఫామ్ చేయలేదు. అలాంటి ఇమ్మాన్యుయల్ని ఈసారి అందరూ ఆయన కష్టాన్ని గుర్తించి విన్నర్ చేయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మీరు ఎక్కడ హైదరాబాద్లో నేను చూశాను రీసెంట్గా, ఎక్కడ మీరు ఆటోల పైన చూసినా ఇమ్మాన్యుయల్కి ఓటేయండి ఉంది. ఎక్కడ మీరు విన్నా ఇప్పుడు ఇమ్మాన్యుయల్ పేరు మాత్రం మారు మోగుతుంది. వన్స్ ఈరోజు రాత్రి 10:30కు ఓటింగ్ స్టార్ట్ అయితే మాత్రం ఇమ్మాన్యుయల్కు కొన్ని లక్షల్లో ఓట్లు దెబ్బ 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 పడే ప్లానింగ్లు మాత్రం మామూలుగా లేవు. ఇది మాత్రం ఎటువంటి, అంటే నేను ఇమ్మాన్యుయల్ అన్నని ప్రమోట్ చేయడం లేదు, కానీ ఆయన ఆడిన జెన్యూన్. ఇప్పుడు జనాలు ఏం చేస్తున్నారంటే, జనాలు చూడండి, మీరు పాలిటిక్స్లో కూడా చూడండి అండ్ ఏ విషయంలో అయినా చూడండి, కష్టపడిన వానికే ఫలితాన్ని ఇస్తున్నారు. ఈసారి మళ్ళొకసారి అది నిజమని నిరూపిస్తున్నారు. ఎందుకంటే జనాలు అంతా చూస్తారు ఫస్ట్ కాడ నుంచి వాళ్ళు ఏం చేసినారు, వాళ్ళను విన్నర్ చేయాలంటే వాళ్ళు ఇంతవరకు పెట్టిన ఎఫర్ట్స్ ఏంది, అండ్ వాళ్ళు గెలిచిన టాస్క్లు ఎన్ని, అండ్ వాళ్ళు ఏ విధంగా ఎంటర్టైన్ చేస్తున్నారు, ఇంట్లో వాళ్ళతో ఏ విధంగా ఉన్నారు, అందరికీ మిస్టేక్లు ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఉంటారో కంటెస్టెంట్లు, పవన్ కళ్యాణ్కి మిస్టేక్లు ఉన్నాయి, తనుజాకి మిస్టేక్లు ఉన్నాయి, ఇమ్మాన్యుయల్ కొన్ని మిస్టేక్లు చేసినాడు, అండ్ సంజన గారు డెమోను. నా అంచనా ప్రకారం ఈసారి విన్నర్ మాత్రం ఇమ్మాన్యుయల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తనుజ లేకపోతే పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో ఒకరు రన్నర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో మేబీ తనుజ ఉండొచ్చు, అండ్ 4థ్లో సంజన గారు, 5th డెమోన్ ఉండొచ్చు. ఇది కొంచెం మారొచ్చు కూడా. అంటే ఈరోజు మాత్రం ట్రెండింగ్ మాత్రం ఇమ్మాన్యుయల్కు పూర్తి సపోర్ట్గా ఉంది. మీరు ఒక ఇమ్మాన్యుయల్ కామెడీని కానీ, ఆయన హార్డ్ వర్క్ను కానీ మీరు చూసింటే డెఫినెట్గా మీరు ఓట్ వేయడానికి ట్రై చేయండి. ఇమ్మాన్యుయల్ అన్న నంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కు మీరు ఓట్ చేయండి. జియో హాట్స్టార్లో ఓట్ చేయండి. మిస్డ్ కాల్ ద్వారా ఆయన నెంబర్ కూడా మీరు మిస్డ్ కాల్ వేయడానికి ట్రై చేయండి. ఎవ్వరు చెప్పే మాటలు నమ్మొద్దు, జెన్యూనిటీని చూడండి. ఫస్ట్ రోజు నుంచి ఈ రోజు వరకు ఎంత కష్టపడుతున్నాడు, ఎంత కష్టపడి జనాలను ఎంటర్టైన్ చేస్తున్నాడు అనేది మీ
మైండ్లో రావాలి. అభిమానం నాకు కూడా ఉంది, నాకు కూడా పవన్ కళ్యాణ్ ఆడే ఆట నిజంగా నచ్చుతుంది, కానీ అంతగా నచ్చడం లేదు. ఎంతైతే హార్డ్ వర్క్ చేసినారో ఇమ్మాన్యుల్, వీళ్ళల్లో ఎవరు గెలిచినా డిజర్వే, కానీ మోర్ డిజర్వ్ మాత్రం అసలుకు పక్కాగా గెలవాల్సింది మాత్రం ఇమ్మాన్యులే అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీ టాప్ 5 ఎవరుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు ప్రతి ఒక్క యూట్యూబరు, ప్రతి ఒక్క రివ్యూవరు అండ్ ప్రతి ఒక్క పిఆర్ టీంలు అందరికీ సొంత డబ్బాలు కొట్టుకుంటూనే వస్తుంటారు, అది మీరు చూసే ఉంటారు. కానీ జెన్యూనిటీ దీనివల్ల ఇప్పుడు పిఆర్ టీము ఇమ్మాన్యుల్ అన్నకి అంత సరిగా లేదని నాకైతే అనిపించింది. ఎందుకంటే తనూజాను ఒక్క మాట, తనూజ నెగిటివ్ అయినా పాజిటివ్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ నెగిటివ్ అయినా పాజిటివ్ చేస్తున్నారు, సంజన గారు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఆల్వేస్ నెగిటివ్ ఉన్న పాజిటివ్ వస్తున్నారు. రీజన్ ఏంటంటే పిఆర్ టీంలో చాలా ఎక్కువగా బలంగా పనిచేస్తాయి. కానీ పిఆర్ టీము అసలు ఉందా లేదా, ఆయనకు ఉండాడా లేడా, పోయినాడా, ఆయనకు పోస్టులు కూడా సరిగా ఉండవు ఇమ్మాన్యుల్ అన్నకు. అట్లాంటి అన్నను మీరు గెలిపిస్తారా లేదా అనేది మీ చేతుల్లోనే ఉంది. ఒకవేళ మీరు ఎవరికి ఓటేయాలని అనుకున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు ఒక జెన్యూన్ ఎంటర్టైన్మెంట్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ప్లీజ్ ఇమ్మాన్యుల్ అన్నకు మాత్రం ఓటు డెఫినెట్గా వేయండి. ఎందుకంటే ఇంతవరకు ఒక కమీడియన్ ఎప్పుడు బిగ్ బాస్ విన్నర్ కాలేదు, ఒక కమీడియన్ ఎప్పుడు బిగ్ బాస్ విన్నర్ కాలేదు. ఇది నిజం. ఎందుకు కాలేదంటే జనాలు ఓన్లీ వాళ్ళను ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసమే చూస్తున్నారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఇమ్మాన్యుల్ ఎంటర్టైన్మెంట్లోనే కాదు, టాస్కులలోనే కాదు, రిలేషన్షిప్లోనే కాదు, అండ్ ఎమోషన్స్లోనే కాదు, ప్రతి ఒక్క విషయంలో ఆయన మాత్రం 100% ఇచ్చినాడు. పర్సనల్లీ మీరు నన్ను అడిగితే మాత్రం డెఫినెట్గా ఒక్కసారి మీరు ఇమ్మాన్యుల్ అన్నకు ఓటు వేసి ఒక బెస్ట్ ఎంటర్టైనర్ని గెలిపించి అందరికీ ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉండేలాగా చూడాలని మనస్ఫూర్తిగా అనుకున్నాను. ఆర్మీ పవన్ కళ్యాణ్ ఏం తక్కువేం కాదు కదా, ఆర్మీలోకి పోయి ఇచ్చినాడు. ఎస్, ఆర్మీలోకి పోవడం అనేది నిజంగా చాలా గ్రేట్. ఆర్మీలోకి పోవాలంటే సింపుల్ కాదు. 10th కంప్లీట్ కావాలా, దాంట్లో 44% ఉండాలా, ఓవరాల్లో ఈచ్ సబ్జెక్ట్లో 33% ఉండాలా. దాని తర్వాత ఆర్మీలో ఉద్యోగం కోసం 4 టెస్టులు ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉంటుంది, దాని తర్వాత ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్లో 125 హైట్ ఉండాలా, 50 లోపు కేజీలు వెయిట్ ఉండాలా, అండ్ చెస్ట్ ఎక్స్పాన్షన్, ఊపిరి తీసుకోకపోతే 77 ఉండాలా, ఊపిరి తీసుకుంటే 82 ఉండాలా, అండ్ రన్నింగ్ ఉంటుంది. ఫస్ట్ రన్నింగ్లో అదే టెస్టులు జరుగుతాయి కదా, దాంట్లో రన్నింగ్లో 1 కిలోమీటర్ను 5 నిమిషాల 40 సెకండ్ల లోపలనే వాళ్ళు పరిగెత్తినారంటే వాళ్ళకు 60 పాయింట్లు వస్తాయి. 5 సెకండ్ల 41 నుంచి 50 వరకు పోతే లైక్ 50 పాయింట్లు 40 పాయింట్లు వస్తాయి. దాని తర్వాత 50 నుంచి 60 లేకపోతే 40 పాయింట్లు వాళ్ళకు రావడం జరుగుతుంది. 6 నిమిషాల 10 సెకండ్ల కంటే ఎక్కువగా టైం తీసుకొని పరిగెత్తినప్పుడు వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. దాని తర్వాత సెకండ్ వాళ్ళకు ఇంకొక ఎగ్జామ్ అనేది పెడతారు, అది పుల్లప్స్ ఎగ్జాము. మినిమం టు మినిమం 10 పుల్లప్స్ కొట్టాలి. 10 పుల్లప్స్ కొడితే వాళ్ళకు 40 మార్కులు వస్తాయి. 9 కొడితే 38 సంథింగ్. దాని తర్వాత 8, 30 అండ్ 7, 28, 6, 24, 6 కంటే తక్కువ కొడితే వాళ్ళు ఫెయిల్ అయిపోతారు అండ్ డిస్క్వాలిఫై అయిపోతారు. 3, 4 జస్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం ఒకటి, లాంగ్ జంప్ చేయడం ఒకటి, దానివల్ల ఏం కాదు. దాని తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది. 32 మార్కులకు పాస్ కావాల్సింది ఉంటుంది అండ్ 32 మార్కులు దాటి రావాల్సింది ఉంటుంది. ఎందుకు నేను ఇవన్నీ చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ ఇవన్నీ కష్టం చేసినాడు, ఆయన కూడా చూసినాడు, కష్టపడే వచ్చినాడు. కానీ బిగ్ బాస్లోకి వచ్చిన తర్వాత పర్ఫార్మెన్స్ మాత్రం ఇమ్మాన్యుల్ అన్నది ఎక్కువగా ఉంది. పవన్ కళ్యాణ్ ఇష్టపడేవారు పవన్ కళ్యాణ్ ఇష్టపడండి, ఓటు మాత్రం వేసుకోండి. అండ్ ఇమ్మాన్యుల్ అన్నను ఇష్టపడే వాళ్ళు మాత్రం ఇమ్మాన్యుల్ అన్నను ఇష్టపడండి. ఒక చదువుకోని వ్యక్తి అండ్ జనాలనే నమ్ముకొని ఎంటర్టైన్మెంట్నే నమ్ముకొని వచ్చిరాని కామెడీ. అంటే జనాలు అందరూ కొంచెం సైగ్గానే ఉంటారు కదా, బిగ్ బాస్లో చూసినారు కదా, ఆవేశపడుతుంటారు, మాటికి కోపాలు వస్తుంటాయి. అట్లాంటి వాళ్ళందరినీ నవ్విచ్చి ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేసిన ఇమ్మాన్యుల్ అన్న మాత్రం 100% డిజర్వే. మీ మనసులో ఎవరున్నారు, మీరు ఇప్పుడు ఎవరికి ఓటేయాలని అనుకుంటున్నారు? కళ్ళతో మీరు చూసినారు పడిన కష్టాన్ని, కళ్ళతో మీరు చూసినారు ఎన్ని టాస్కులు గెలిచినాడో, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా మీరు చూసినారు అండ్ తనుజాతో క్లోజ్ ఫ్రెండ్షిప్ కూడా మీరు చూసినారు. పవన్ కళ్యాణ్తో ఉన్న బాండింగ్ ఇమ్మాన్యుల్ అన్నకు ఎవరితో లేదు. మీరు చూసినారు సంజన గారితో అమ్మ అని ప్రతి ఒక్కరితో అండ్ రీతుతో కూడా క్లోజ్ ఫ్రెండ్గా ఎంతో మంచిగా మూవ్ అయిన ఇమ్మాన్యుల్ అన్నను మీరు విన్నర్ చేస్తారా లేదా? మీరు ఎవరికి ఓట్ వేయాలని అనుకున్నారు, మీరు ఎవరికి ఓటేసి గెలిపించాలని అనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో మాత్రం డెఫినెట్గా తెలియజేయండి. నేను మాత్రం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను, జెన్యూన్గా ఉండేవాళ్ళు ఈసారి బిగ్ బాస్ 9లో విన్నర్ అవుతారు. అది
మనస్ఫూర్తిగా ఇమ్మాన్యుయల్ అన్న విన్నర్ కావాలి, ఫస్ట్ నుంచే లాస్ట్ వరకు కష్టపడుతూ ఆడుతూ వచ్చిన ఇమ్మాన్యుయల్ అన్న విన్నర్ అవుతాడని మనస్ఫూర్తిగా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? మీరు ఎవరిని విన్నర్ చేయాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. కష్టాన్ని చూడండి, పర్ఫార్మెన్స్ని చూడండి, తర్వాత డెసిషన్ తీసుకోండి. ఓటు మాత్రమే వేయండి. ఓటు వేయండి, మీకు ఎవరు ఇష్టమైతే వాళ్ళని గెలిపియండి. థ్యాంక్ యూ.